1,00,000 మంది ఉన్నారు నా ట్యూన్ ఓకే చేసేవాళ్ళు మధ్యలో. నేను కాపీ ట్యూన్ తీసుకెళ్ళి ఇంట్లో ప్లే చేస్తే మా అమ్మ అన్నం పెడుతుంది. అండ్ అది పట్టుకుని ఇంకా ఏకదాటిగా ఊచకోవద్దనమాట అసలు మెంబర్స్ కానీ ట్రోలర్స్ కానీ. తమన్ మహేష్ బాబుతో చేస్తే ఘట్టమనే తమన్ అయిపోతాడు. బికాస్ మహేష్ బాబు గారు అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి, పెద్ద నాలో ఫ్యాన్ ఉన్నాడు కాబట్టి. ఎన్టీఆర్ తో బాలయ్య బాబుతో చేస్తే నందమూరి తమను. అనే సినిమా అంటేనే ఆ ప్రేమ, ఆ పనే వేరు. మా ఇండస్ట్రీకి శివుడు లాంటి మనిషి మీరు. ఇటు పక్కన రామ్ చరణ్ కి చిరంజీవి చేస్తే కొన్నిదల అలా ఎవరికి చేస్తే ఆ ఫ్యాన్ అయిపోతాడు, ఆ ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడు. నేనేమి కాపీని సమర్థించట్లేదు, నువ్వు క్రిటిసైజ్ చేయి, తిట్టు, దరిద్రంగా ఉందని చెప్పు, బాగుందని చెప్పు, బాగాలేదని చెప్పు. లవ్ యూ బన్నీ సార్. అంటే ఐ నో బ్రదర్ హౌ ఇన్ హార్డ్ టైమ్ యూ గేవ్ మీ రేసుగురం. ఐ నో యూ గేవ్ మీ హార్స్ టు రన్. 2018 వాజ్ ద ఇయర్ ఆఫ్ తమన్. తమన్ నామ సంవత్సరంగా దాన్ని డిక్లేర్ చేసేయాలి. 2018లో అరవిందాసమేత అప్పుడు ఆయన హీ ఆపరేటెడ్ మీ స్మాల్ ఆపరేషన్, మైనర్ ఆపరేషన్ చేశారు. నాకు కొత్త నర్వ్ వేశారు నాకు హార్ట్కి బ్రెయిన్కి. మొన్న గేమ్ చేంజర్లో వచ్చిన 2 పాటలు ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నాను. వన్ థింగ్ ఫర్ షూర్ ఇస్ ఇది జస్ట్ శాంపుల్. ఈ మధ్య సినిమాల్లో మాకున్న బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే మ్యూజిక్ ఒరిజినల్ గా అనిపించట్లేదు. మరి అది అతిగా వినేయడం వల్ల, అది బాగోకపోవడం వల్ల, మరి దేని వల్ల మాకు తెలియదు. కానీ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో వచ్చే పాటలు ఏవి కూడా ఒక కొత్తదనాన్ని, ఒక ఫ్రెష్ వైబ్ మాకు ఇవ్వట్లేదు. అది థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్నామంటే అబ్సల్యూట్లీ, మళ్ళీ పెట్టుకుని వింటున్నామా అంటే హ్యాపీగా, కంటిన్యూస్ గా లూప్ లో వింటున్నామా, షేర్లు కొడుతున్నామా, లైక్లు కొడుతున్నామా అంటే సిగ్గు లేకుండా. బట్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే ఒక పాయింట్ లో చెప్పాలంటే మాకు అది ఒరిజినల్ గా అనిపిస్తుంది అంటే అన్ఫార్చునేట్లీ నాట్. అండ్ ఇది తమన్, అనిరుద్, ఈవెన్ టు అన్ ఎక్స్టెంట్ వివేక్ సాగర్ కూడా మాకు ఒక రకమైన రిపిటేటివ్నెస్ అండ్ రిడెండెన్సీ ఫీల్ అవుతున్నాం. అండ్ ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ద మోస్ట్ సెలబ్రేటెడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు సినిమా ఈజ్ ఆల్సో ద మోస్ట్ ట్రోల్డ్ ఫర్ హిస్ అన్ఒరిజినల్ సాంగ్స్. వీటన్నిటికన్నా ముందు మేము మాట్లాడాల్సింది ఏంటి అంటే హౌ వీ డిస్కవర్ తమన్ అని. నేను 2011లో వచ్చిన దూకుడు ఆల్బమ్ చూసి నేను పిచ్చ ఫ్యాన్ తమన్కి. రిపీట్స్, అసలు ఆల్బమ్ మొత్తం రిపీట్స్లో కొట్టేవాడిని. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ తమన్, అండ్ ఇప్పటికీ కూడా, అండ్ ఇట్స్ స్టాండ్స్ టాల్. వి ఆల్ నో మహేష్ బాబు ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు, ఆ గ్లాస్ షాటర్ అవుతున్నప్పుడు వచ్చే బీజిఎం స్టిల్ సో పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. అండ్ అండ్ చాలా మంది తమన్ డప్పులు ఒకటే కొడతాడు, బీజిఎం ఒకటే కొడతాడు అని చెప్పి రిస్ట్రిక్ట్ చేస్తా అనిపించింది. బట్ దానికి నాకు వేరే నెగేటింగ్ పాయింట్ ఏంటి అంటే అద్దరదరగొట్టు లాంటి ఒక ఫ్యామిలీ పాడుకునే సాంగ్, పెళ్లిలో వచ్చే పాట హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ ప్లేస్ దాన్ దూకుడు టైటిల్ సాంగ్. అండ్ ఐ ఫీల్ తమన్ ఈస్ మచ్ మోర్ బిగ్గర్ దాన్ ఓన్లీ బీజిఎం అండ్ డప్పులు. అఫ్ కోర్స్ అదరదర కొట్టునే ఎక్కువ వ్యూస్ ఉంటాయి, ఎందుకంటే నిజంగానే పెళ్లిళ్ళలో వేస్తారు కాబట్టి. సో టైటిల్ సాంగ్ ఎత్తి కొడతారు. బట్ అగైన్ వన్ థింగ్ ఫర్ షూర్ ఇస్ డప్పులు, రిపీట్ సాంగ్స్, బీజిఎం మాత్రమే కొడతాడు అనే దానికంటే హీస్ మచ్ మోర్ దెన్ ఇట్. బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిరిక్స్, రికార్డింగ్, ప్రొడక్షన్, మిక్సింగ్, ఇవన్నీ కూడా దిర్ ఇస్ అ లాట్ టు ఎక్స్ప్లోర్. అండ్ నా పర్సనల్ ఎనెక్డోట్ ఇది ఒకటి చెప్తాను. మేబీ వీఆర్ ఇండల్జింగ్ టూ మచ్ ఇన్ టు అవర్ సెల్స్. నేను ఎయిర్పాడ్స్ మ్యాక్స్ ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యి వెళ్ళి నేను ఫస్ట్ పెట్టుకుని విన్న సాంగ్ అడవి తల్లి గుసగుసలు ఫ్రమ్ భీమ్లా నాయక్. బికాస్ దట్ ఈస్ ద పర్ఫెక్ట్ సాంగ్ ఫర్ మీ టు టెస్ట్ ఎనీ ఆడియో డివైస్. నాకు ఎన్ని ఎలక్ట్రానిక్ మ్యూజిక్ విన్నా, డీజే సాంగ్స్ విన్నా, ఎన్ని ఇంగ్లీష్ పాటలు విన్నా, హిందీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎండ్ ఆఫ్ ద డే ఐ కమ్ బ్యాక్ టు దట్ బికాస్ దట్ ఈస్ మై సేఫ్ స్పేస్. అండ్ ఎవ్రీ స్మాల్ సౌండ్ దట్ ఈస్ దేర్ ఇన్ దట్ సాంగ్ ఇస్ లైక్ రీసౌండ్ అవుతుంది క్వాలిటీ తోటి. సో దట్ ఈస్ ద బెంచ్ మార్క్ ఫర్ మై క్వాలిటీ ఆఫ్ సౌండ్ అంతే. దూకుడు తర్వాత బై ఫార్ మోస్ట్ సెలబ్రేటెడ్ ఆల్బమ్ నా వరకు ఏంటంటే అగైన్ బిజినెస్ మ్యాన్. మధ్యలో చాలా వచ్చాయి, ఐ మీన్ దూకుడు ముందు కూడా చాలా వచ్చాయి, లైక్ రగడ, బృందావనం, అండ్ మేబీ తర్వాత కూడా చాలా వచ్చి ఉంటాయి. బట్ బిజినెస్ మ్యాన్ ఈస్ ద మోస్ట్ సింప్లెస్ట్ ఆల్బమ్ యట్ మోర్ ఎఫెక్టివ్. ఇట్ ఆల్సో వర్క్స్ సేమ్ ఫర్ ద మూవీ ఆల్సో. చాలా సింపుల్ గా ఒకటేసిన సినిమా ఫీల్ వస్తుంది, బట్ ఆల్సో మోస్ట్ ఎఫెక్టివ్. మహేష్ ఫిల్మోగ్రఫీలో కానీ, పూరి ఫిల్మోగ్రఫీలో కానీ, అండ్ ఆల్సో తమన్. అండ్ బిజినెస్ మ్యాన్ ఇస్ నాట్ సేమ్ ఇఫ్ నాట్ తమన్ అని నా ఫీలింగ్. రీ రికార్డింగ్ కానీ, అసలు ఆ లేడీ వాయిస్ ఎకోస్ కానీ ర్యాండమ్ గా వచ్చి, అండ్ ఇట్ ఎలివేట్స్ ద సీన్ సో బ్యూటిఫుల్లీ. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, హిస్ కెరియర్ గ్రాఫ్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఎక్స్పోనెన్షియల్. స్టార్టింగ్ లో కొంచెం చిన్న చిన్న సినిమాలు చేసినా కూడా స్టార్ హీరో పిక్చర్స్ కి ఆల్మోస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 or 2 years వెళ్ళిపోయాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అబౌట్ హిస్ ఫిల్మోగ్రఫీ ఇస్ స్టార్ హీరోస్ మ్యాగ్నమ్ ఓపస్ ఫ్లాగ్షిప్ సినిమాలు తీసినా కూడా హీ ఆల్వేస్ గేవ్ హిస్ బెస్ట్ టు ద స్మాలర్ మూవీస్ యాజ్ వెల్. ఎక్కడ కూడా ఇది అప్రెంటిస్ వదిలేసినట్టుగా చిన్న చిన్నగా కాకుండా పెద్ద సినిమాకి ఎంతైతే క్షుణ్ణంగా ఆలోచించి పెట్టాడో, సేమ్ వే హీ ఆల్సో గేవ్ గ్రేట్ మ్యూజిక్ ఫర్ మూవీస్ లైక్ చల్మోహన్ రంగా, వైశాలి, ఇట్లాంటి సినిమాల పాటలు ఇప్పటికి కూడా దే ఆర్ స్టిల్ సో ఫ్రెష్. అండ్ రీసెంట్ గా
ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ చాలా ట్రెండ్ అవుతున్నాయి, వైరల్ కూడా అవుతున్నాయి ఇన్ఫాక్ట్, దట్ ఇది ఒక పెద్ద నాస్టాలజియా ఫ్యాక్టర్ అని చెప్పి. అండ్ ఇందాక నువ్వు అన్నట్టు ఎక్స్‌పోనెన్షియల్‌గా గ్రో అయ్యడానికి ఆఫ్టర్ 'బిజినెస్ మ్యాన్' అండ్ ఈ పీరియడ్‌లో 2011, 2012 నుంచి 2016 దాకా ఎవ్రీ స్టార్ హీరోకి హెవీ డ్యూటీ చేశాడు. బీట్ ఫర్ 'రేసుగుర్రం', Yeah. 'రచ్చ', 'కిక్ 2' అండ్ లాట్ మోర్ అండ్ ఆల్సో 'పవర్' ఇలాంటి సినిమాలు చాలా చేశాడు. అండ్ Yeah, బై ఫార్ ఫర్ మీ 2014లో వచ్చిన 'అల్లు అర్జున్స్' 'రేసుగుర్రం' డిఫైన్డ్ వాట్ కమర్షియల్ సినిమా ఇన్ టర్మ్స్ ఆఫ్ Ah, మ్యూజిక్ అండ్ ఆల్సో అండ్ సినిమా. 'రేసుగుర్రం' ఇచ్చిన ఆల్బమ్ అసల ఇప్పటికి ఇట్స్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ ఆల్బమ్ అది. అండ్ ఆల్సో బీజీఎం, ద క్లైమాక్స్ 30 మినిట్స్ వచ్చే ఈవెన్ 'కిల్ బిల్' పాండే మ్యూజిక్ ఇప్పటికీ అసల ఇట్స్ స్టిల్ సో ఫ్రెష్. ఐ డోంట్ నో హౌ తమన్ కేమ్ అప్ విత్ బీజీఎం ఫర్ బ్రహ్మానందం గారు. లాస్ట్‌లో వచ్చి అసలు పేకాడేసాడనమాట తమన్. సో అంటే తమన్స్ స్ట్రెంగ్త్ అదే కదా, బీసీ తమన్ అండ్ ఈవెన్ అనిరుద్ కి కూడా దిస్ అప్లైస్. పాయింట్ బీయింగ్ తమన్ ఇస్ అన్ ఊసరవెల్లి. ఇప్పుడు తమన్ మహేష్ బాబుతో చేస్తే ఘట్టమని అని తమన్ అయిపోతాడు, తర్వాత ఎన్టీఆర్ తో బాలయ్య బాబుతో చేస్తే నందమూరి తమను, ఇటు పక్కన రామ్ చరణ్ కి చిరంజీవి చేస్తే కొణిదెల, అలా ఎవరికి చేస్తే ఆ ఫ్యాన్ అయిపోతాడు, ఆ ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడు. ఇంకా అసలు యెస్. ఏంటంటే మా సొంత అన్నయ్యకి నేను మ్యూజిక్ చేస్తే ఎట్లాగా, సో ఎగ్జాక్ట్‌లీ. మా సొంత ఇంట్లో వాళ్ళకి నేను మ్యూజిక్ చేస్తే ఎంత బాగా అన్నట్టుగా చేస్తాడనమాట. అఖండాకైతే అసలు యాహ్! ప్రాణాలు పెట్టేశాడు. కరెక్ట్. అఖండ, వీరసింహారెడ్డి, సో ఆల్ దీస్ మూవీస్, ఈవెన్ ఫర్ రగడ, ఫర్ 'రగడ' నాగార్జున గారు, యాహ్! సో యాహ్! ఆల్ దీస్ మూవీస్ ఆర్ లైక్ పీక్ తమన్. అండ్ కరెక్ట్. హీ ఆల్సో హ్యాస్ దిస్ ఎక్స్పెరిమెంటింగ్ సైడ్ ఆఫ్ ఇట్, వేర్ స్టార్స్ తోటి పాడించడం, చిన్న హుక్ లైన్ చెప్పించడం. యాహ్! హూ వుడ్ హావ్ ఇమాజిన్ మహేష్ బాబు సింగింగ్ ఫర్ అ సాంగ్? అసలు ఆయన ఛాన్స్ ఉంటే ఆడియో ఫంక్షన్ కి రానన్న టైప్ లో ఉండేవారు అప్పట్లో. యాహ్! బట్ అండ్ ఎవ్రీ స్టార్ హీరోతో చేసినప్పుడు డౌన్ సైడ్ ఏంటి అంటే, మిగతా సినిమాలు కూడా చేస్తున్నప్పుడు ఒక్క సంవత్సరంలో ఇట్స్ లైక్ యావరేజ్ చూసుకుంటే 10-12 ఫిల్మ్స్ ఎ ఇయర్ వచ్చేవి. ఆ 2013, 2016 ఫేజ్‌లో. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, 'ఆగడు' ఆడియో లాంచ్‌లో మహేష్ బాబు సేస్ దట్ 'దూకుడు' ఈస్ లైక్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఫిల్మ్ ఆఫ్ తమన్. 'ఆగడు' ఈస్ లైక్ 50థ్ ఫిల్మ్. కంగ్రాట్స్ తమన్ అని చెప్తారనమాట. ఇది ఫ్యాక్చువల్‌గా నంబర్ కరెక్ట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు, అటు ఇటు అవ్వచ్చు. బట్ జస్ట్ ఇమాజిన్ 3 ఇయర్స్, 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్, 3 ఇయర్స్ గ్యాప్‌లో క్రాసింగ్ 50థ్ ఫిల్మ్ అండ్ హౌ ఎక్స్‌పోనెన్షియల్లీ హి గ్రూ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ టు అచీవ్ నౌ. ఈ టైమ్స్‌లో చూసుకుంటే ఫర్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ హూ ఈస్ జస్ట్ ఆన్ బోర్డెడ్ 3 ఇయర్స్‌లో 50 ఫిల్మ్స్ అంటే ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అచీవింగ్ దట్. అన్నీ మంచి సిగ్నలే అనుకుంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడుతూ మంచి క్వాలిటీ మ్యూజిక్ ఇస్తున్న తమన్కి ఆ డార్క్ ఫేజ్ రానే వచ్చింది. అండ్ వీ ఫీల్ లైక్ దిస్ ఇస్ వెరీ కామన్ అండ్ వెరీ న్యాచురల్ ఇన్ అ క్రియేటివ్ సెటప్. అంత హెవీగా క్రియేటివ్ గా అవుట్పుట్ ఇస్తూ కూడా కన్సిస్టెంట్ గా కమింగ్ అప్ విత్ న్యూ థింగ్స్ వితౌట్ ఫీలింగ్ ఎగ్జాస్టెడ్ అనేది చాలా కష్టము. ఎవ్రీబడి ఈస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ హ్యూమన్. సో ఐ థింక్ దిస్ వాజ్ ద ఫేజ్ వెన్ తమన్ స్టార్టెడ్ టు ఫాల్టర్. కొద్దిగా అవుట్పుట్ కానీ క్వాలిటీ కానీ ఇన్ జనరల్ ఫ్రెష్నెస్, ఒరిజినాలిటీ ఇవన్నీ తగ్గుతూ వచ్చాయని మా ఫీలింగ్. అండ్ వీ కుడ్ సీ ఇట్ ఇన్ ద టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హీ టుక్ అప్, ద టైప్ ఆఫ్ సాంగ్స్ హీ పుట్ అవుట్. సో ఇది ఒక బ్లాక్ హోల్ టైప్ ఆఫ్ ఎంటిటీ ఇన్ తమన్స్ కెరియర్ మా ఉద్దేశంలో. యాహ్! దీనికి మేజర్ రీజన్ ఏమై ఉండొచ్చని మేము ఇంట్రోస్పెక్ట్ చేసి చూసినప్పుడు ఏంటంటే, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ ఈస్ బిగ్గెస్ట్ మోటో దట్ యూ ఫాలో. ఎన్ని సినిమాలు చేసామని కాదు, ఎంతమంది సినిమాలు చేసామనేది పాయింట్. సో, అక్కడ ఐ థింక్ హీ వాస్ రాంగ్ దేర్. ఎందుకంటే ఏడాదికి 12 సినిమాలు, 14 సినిమాలు చేసిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఈస్ ఆ టైమ్ పీరియడ్‌లో ఎవ్రీ కమర్షియల్ సినిమా ఈస్ బేసికల్లీ సేమ్. అంటే యాక్చువల్లీ దిస్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్. జస్ట్ టు అండర్స్టాండ్ వాట్ ద ఆడియన్స్ ఆర్ ఫీలింగ్, మీకు కూడా ఆబ్వియస్లీ తమన్ అనేవాళ్ళు సుపరిచితులే. సో వాట్ డు యూ ఫీల్ వాజ్ ద రీజన్? మీ ఒపీనియన్ ఏంటి? అండ్ వై హిస్ మూవీస్ ఫెల్ట్ నాన్ ఒరిజినల్, అన్ఒరిజినల్, ఇవన్నీ ఎందుకు అయి ఉండొచ్చు అంటారు? లెట్ us know in the comments. Also, please do give us feedback ఇక్కడ దాకా వింటే మాత్రం, అండ్ లెట్స్ కీప్ కంటిన్యూయింగ్. సో నాకు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను ద సింప్లెస్ట్ సామెత నాకు గుర్తుండేది ఏంటంటే పిండి కొద్దీ రొట్టె. ది మోస్ట్ ఓవర్ యూజ్డ్ సామెత అయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్ మేక్ సెన్స్ విత్ ఎవ్రీథింగ్. సో ఆ టైంలో చూసుకుంటే రీసెంట్ గా కూడా హీ సెడ్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్, డైరెక్టర్ కానీ ఆ స్టోరీ కానీ ఏం డిమాండ్ చేస్తే అదే మనం అవుట్పుట్ ఇవ్వగలం. సో కరెక్ట్. ఇలాంటి ఇన్స్టెన్సెస్ లో మనం చూసుకుంటే దిస్ వాజ్ ద ఫేజ్ వేర్ దట్ టిపికల్ కమర్షియల్ టెంప్లెట్ వాజ్ రీచింగ్ ఇట్ సాచురేషన్ పాయింట్. అంటే యాహ్! ఇంక ఇది అయిపోతుంది, దీన్ని పిండేయాలి, ఎంత డబ్బులు పిండగలిగితే అంత డబ్బులు పిండేయాలి, ఎంత ఎన్ని సినిమాలు తీస్తే అన్ని సినిమాలు తీసేయాలని చెప్పి అందరూ చిన్న పెద్ద ముసలి ముతగా తేడా లేకుండా హీరోలు అందరూ ఇదే ఫార్ములా వాడేశారు అనమాట. సో అలాంటప్పుడు కూడా నువ్వు అదే స్టోరీ, అదే సెటప్, అదే స్క్రీన్ ప్లే పాయింట్ లో అదే వైబ్ ఇచ్చుకుంటూ ఎన్ని పాటలను తీస్తావు? కరెక్ట్. పోనీ అక్కడ నీకు సందర్భం మారిందా, సారాంశం మారిందా? ఏం మారలేదు అక్కడ.
ఇన్ దిస్ కేస్ ఎవరైనా దే విల్ ఫీల్ ఎగ్జాస్టెడ్ కదా. దానివల్ల నువ్వు అల్టిమేట్లీ ఒక సిచ్యువేషన్ కొత్తది కానప్పుడు పాట కొత్తది ఎలా వస్తుంది? దీనికి బిగ్గెస్ట్ జస్టిఫికేషన్ ఏంటంటే విశ్వనాథామృతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ విశ్వనాథ్ గారి కాన్వర్సేషన్ లో ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంటుంది, వేర్ విశ్వనాథ్ గారు ఈస్ వెరీ మోడెస్ట్ ఇన్ సేయింగ్ దట్ సిరివెన్నెల గారు, వేటూరి గారు నాకు వాళ్ళు గొప్పతనంగా నాకు లిరిక్స్ రాశారని చెప్పి క్రెడిట్ అంతా వాళ్ళకి ఇస్తారు. అండ్ త్రివిక్రమ్ ఈస్ వెరీ షార్ప్లీ అబ్జెక్టింగ్ ఇట్ సేయింగ్ దట్ అదే అదే సిరివెన్నెల గారు, వేటూరు గారు మిగతా వాళ్ళకి ఎందుకు రాయట్లేదు, మీరు క్రియేట్ చేసే సందర్భాలు అలా ఉంటాయి కాబట్టి, మీ కథలు అలా ఉంటాయి కాబట్టి. సేమ్ ఇస్ ద కేస్ విత్ అమ్మన్ కదా. సో అది దట్ ఈస్ వాట్ వీ ఫీల్ హ్యాపెండ్. ఇది కరెక్ట్ అనిపించిందా తప్పు అనిపించిందా, ప్లీజ్ డూ లెటర్స్ నో. అండ్ ఇందాక నువ్వు అన్నట్టు సాచురేషన్ వచ్చేసింది. అండ్ ఇట్ ఆల్సో గేవ్ రైస్ టు ద ఆన్లైన్ హేట్రెడ్ వాట్ వీ సా అక్రాస్ దీస్ ఇయర్స్. 2014, 2015 నుంచి అసలు ఆన్లైన్లో విపరీతమైన హేట్రెడ్. అసలు తమన్ పాట పెట్టిన 10 నిమిషాలకి ఇక్కడి నుంచి లేపేశాడు, అక్కడి నుంచి లేపేశాడు, ఈ ట్యూన్ కాపీ, ఆ ట్యూన్ కాపీ అని మొదలు పెట్టేసేవారు. విచ్ ఇస్ నాట్ అగేన్స్ట్ ఆన్. నేనేమి కాపీని సమర్థించట్లేదు. 100% వ్యాలిడ్ దట్ వీ షుడ్ కామెంట్ ఆర్ క్రిటిసైజ్ వాట్ ఎవర్ యూ డోంట్ లైక్. అండ్ అలా హేట్ చేస్తున్న ట్వీట్స్ లో కూడా ఇట్స్ ఆల్సో వ్యాలిడ్ దట్ తమన్ చాలా ట్యూన్లు లేపేశాడని. అండ్ నెయిల్ టు ద కాఫీని ఎక్కడ అనిపిస్తుంది అంటే నాకు తమన్ గేవ్ మీ మెటీరియల్ సేయింగ్ దట్ నాకు మా అమ్మ నాకు అన్నం పెడుతుందా అని. అండ్ అది పట్టుకుని ఇంకా ఏకదాటిగా ఊచకోవద్దనమాట అసలు మీమర్స్ కానీ ట్రోలర్స్ కానీ. అండ్ క్రిటిసైజ్ చేయడం ఓకే, బట్ అంత పర్సనల్ లెవెల్లోకి అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ వర్క్ ని నువ్వు పర్సనల్ లెవెల్ అటాక్ చేయక్కర్లేదు. నువ్వు క్రిటిసైజ్ చేయి, తిట్టు, దరిద్రంగా ఉందని చెప్పు, బాగుందని చెప్పు, బాగాలేదని చెప్పు. నువ్వు అంత డీప్ లెవెల్కి వెళ్ళిపోయి అంత హేటెడ్ పెంచేసుకుని అంత టాక్సిక్ అవసరం లేదని నా ఫీలింగ్. అండ్ నేను అబ్జర్వ్ చేస్తే 2014 నుంచి 2018లో హార్డ్లీ ఐ లైక్ అరౌండ్ 3 to 4 ఆల్బమ్స్ లైక్ చల్మోహన్ రంగా, కిక్ టు, పవర్ మేబీ. ఈ 3-4 ఆల్బమ్స్ ఈ 4 ఇయర్స్లో నాకు నచ్చినవి. ఐ డోంట్ నో కూడా అదర్స్, కానీ నాకు నచ్చినవి అయితే ఈ ఆల్బమ్స్ మటుకే. ఇన్ ఆల్ ఆనెస్టీ తమన్ కి వచ్చే హేట్రేట్ వ్యాలిడ్ కాదు అని ఎందుకు మేము అంటున్నామంటే, యూసీ దేవిశ్రీ ప్రసాద్ గారు, యూసీ మణిశర్మ గారు రీసెంట్ గా మైండ్ బ్లోయింగ్ రెవల్యూషన్ ఏంటి అంటే, అతడు టైటిల్ సాంగ్ ఇస్ అ కాపీ ఫ్రమ్ అన్ ఫారిన్ సాంగ్. అది ఏ సాంగో తెలీదు. వీఆర్ స్టిల్ యెట్ టు చెక్ అది ఎప్పుడు రిలీజ్ అయింది, ఇది ఎప్పుడు రిలీజ్ అయింది, వ్యాలిడేషన్ చెయ్యాలి మేము. బట్ అది కాపీ అని తెలిసాక మై హోల్ చైల్డ్హుడ్ ఇస్ ఎ లై అన్న ఫీలింగ్ నాకు వచ్చేస్తుంది కదా. పొగల్లోంచి మహేష్ బాబు నడుచుకుంటూ వస్తూ ఇక్కడ గ్రీన్ కలర్ టెక్స్ట్ తోటి టైప్ పడుతుంటే అది ఒరిజినల్ కాదా మరి ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇదంతా. సో మణిశర్మ గారు దొరుకుతారు. అండ్ ఈవెన్ అనిరుద్ ఫర్ దట్ మ్యాటర్, లిటరల్లీ వారం గ్యాప్ లో దావుడి ఇంకా వేటయ్యాలో హంటర్ వంటర్ వచ్చి మొత్తం ఇంటర్నెట్ అంతా వాస్ సేయింగ్ దిస్. అండ్ ఈవెన్ రవి బసూర్ మ్యూజిక్ కూడా, సి వేర్ ఎవర్ యూ గో, ఇఫ్ యు ఆర్ ద టాప్ డైరెక్టర్, యు ఆర్ అండర్ ద మైక్రోస్కోప్. మనం వినే ప్రతి ట్యూన్, ప్రతి చిన్న రిథమ్ అనేది కూడా మైక్రోస్కోప్ లోనే పెట్టి తీసుకుంటారు. కరెక్ట్. దిస్ డౌన్ఫాల్ అండ్ ఈ సాచురేషన్ పాయింట్స్, క్రియేటివ్ గా చూసెస్ అయిపోవడం, క్రియేటివ్ బ్లాగ్స్ రావడం అందరికీ కామన్. రైటర్స్ కి ఉంటుంది, డైరెక్టర్స్ కి ఉంటుంది. ఇట్ ఆల్సో వ్యాలిడ్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో. కాకపోతే దాన్ని దాటుకుని ఎలా నిలబడ్డం అనేది పాయింట్. చూశాడు వన్ ఫైన్ డే ఇంక ఇది కాదు అని చెప్పి లిటరల్లీ ఒక హార్డ్ డిస్క్ లో రీసెట్ బటన్ నొక్కినట్టు హార్డ్ రీసెట్ చేసుకుని తమన్ కేమ్ బ్యాక్. 2018 వాజ్ ద ఇయర్ ఆఫ్ తమన్ నామ సంవత్సరంగా దాన్ని డిక్లేర్ చేసేయాలి. అంటే చాలా ఆల్బమ్స్ వచ్చాయా, చాలా ఇచ్చాడా అంటే కాదు. ద కర్వ్, ద చేంజ్ ఇన్ తమన్ ఇస్ వాట్ అకార్డింగ్ టు అస్ 2018 లో జరిగింది. బికాస్ 2 ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ తెలుగు ఆల్బమ్స్ లో 2, అరవింద సమేత అండ్ తొలి ప్రేమ, 2018 లోనే వచ్చాయి. చూసుకుంటే ఒకటి కంప్లీట్ రామ్ కామ్, ఒకటేమో కంప్లీట్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో. అండ్ వెరీ కోఇన్సిడెంటల్లీ, మరి అది ఎంతవరకు నిజమో వీ డోంట్ నో, బట్ వీ హ్యావ్ త్రివిక్రమ్ గారు సేయింగ్ ఏదో ఒక మ్యాజిక్ చేద్దాం తమన్. ఆయన కూడా అజ్ఞాతవాసి తర్వాత వచ్చి అనిరుద్ధుని మ్యూజిక్ డైరెక్టర్ కింద అనౌన్స్ చేసేసి పవన్ కళ్యాణ్ ని పూజకి పిలిచి ఫోటోలు వచ్చేసి ఇంక ఇది అయిపోయింది, ఎక్కడికో సినిమా వెళ్ళిపోతుందని మనం అనుకునే టైంకి అజ్ఞాతవాసి ఫ్లాప్ అవడం, తర్వాత అనిరుద్ధ్ పక్కకి వెళ్ళడం, తమన్ రావడం, అండ్ గురూజీ టెల్లింగ్ మనం ఏదో ఒకటి మ్యాజిక్ చేద్దాం తమన్ అన్నాం. అండ్ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ ఇట్స్ హిస్టరీ నన్ను అడిగితే. అండ్ అరవింద సమేత ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రివర్డ్ లిరికల్ వాల్యూ నాకైతే. నా పర్సనలీ ఇట్స్ మై గో టు ఆల్బమ్ ఇఫ్ ఐ వాంట్ టు ఎంజాయ్ సాహిత్యం. అఫ్ కోర్స్ దేర్ ఆర్ మెనీ అదర్ మూవీస్, బట్ ఎస్. అండ్ ఇందాక మనం మాట్లాడినట్టు క్వాలిటీ ఆర్ క్వాంటిటీ అన్నదానికి ఇట్స్ దట్ ఇయర్ వేర్ తమన్ టుక్ ఎ బ్రేక్ అండ్ కేమ్ బ్యాక్. అప్పటి నుంచి చూసుకుంటే ఇలా 10-12 సినిమాలు చేయడం కాకుండా మెల్లమెల్లగా స్టార్ట్ డిక్రీజింగ్ ద అవుట్పుట్. మెల్లగా 7 to 8 నుంచి 6 to 5 నుంచి అలా చేసుకుంటూ వచ్చి
మంచి సినిమాని పిక్ చేసుకొని ఆ సినిమాకి ఎంత ఇవ్వాలి, దానికి ఎలా న్యాయం చేయాలనేదే టార్గెట్ పెట్టుకున్నాడు. చూసి తొలి ప్రేమ ఓఎస్టీ కానీ, అరవింద్ సమేత ఓఎస్టీ కానీ చూసుకుంటే ఎంత స్పెక్ట్రంలో అటు ఇటు ఉన్నా కూడా వి స్టిల్ ఫీల్ దట్ దే ఆర్ వెరీ ఫ్రెష్ టిల్ నౌ. అండ్ ఆ రెండింటిని ఒకే ఇయర్‌లో అచీవ్ చేయడం. ఎందుకంటే సినిమాతో ట్రావెల్ అవ్వడం అంటే జస్ట్ నాట్ గివింగ్ మ్యూజిక్ ఇన్ వన్ డే కదా! దే హావ్ టు ట్రావెల్ విత్ ద ప్రమోషన్ టీమ్. దే హావ్ టు గివ్ మ్యూజిక్ ఫర్ సాంగ్స్. దాన్ని ఓఎస్టీ చేయాలి, రీ రికార్డింగ్ చేయాలి, మిక్స్ చేయాలి. అండ్ ఐ ఫీల్ ఒక ఇయర్‌లో 10, 12 సినిమాలు చేసిన వాడికి ఇది చాలా కొట్టిన పిండి కాదనట్లేదు. బట్ స్టిల్ గివింగ్ దట్ వెరైటీ ఆఫ్ మూవీస్ ఇన్ సేమ్ ఇయర్ అండ్ దట్ టు హౌ హౌ వెల్ హీ కేమ్ బ్యాక్ అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టోరీ ఇఫ్ యూ ఆస్క్ మీ. అండ్ తర్వాత దేర్ ఇస్ వన్ ఆల్బమ్ విచ్ యూ ఫర్గాట్. 'చల్ మోహన్ రంగా' కూడా వచ్చింది ఆ ఇయర్ లోనే. అండ్ వీ ఫీల్ దట్ 'చల్ మోహన్ రంగా' ఇస్ ద మోస్ట్ అండర్ అప్రిషియేటెడ్ ఆల్బమ్ ఆఫ్ తమన్. నేను వాడు చాలా సార్లు ట్రిప్ అయ్యి 'చల్ మోహన్ రంగా' సాంగ్ గురించి మాట్లాడుకున్న చాలా రోజులు చాలా ఉన్నాయి. ఇది ఎందుకు అంత పోయటిక్ అండ్ పర్సనల్ అంటే అరవింద సమేత వీర రాఘవ సినిమాలో హీరో ఎంట్రీ ఇలా ట్రైన్ లోంచి బయటికి రాగానే యూ సీ అ వెరీ ప్లెజెంట్ ఇంట్రొడక్షన్ విత్ అ వెరీ ఫ్రెష్ మ్యూజిక్. సౌండే చాలా కొత్తగా ఉంటుంది. ఇట్ సమ్హౌ ఫెల్ట్ లైక్ అ జక్స్టపోజిషన్ ఆఫ్ తమన్ కమింగ్ బ్యాక్ విత్ అ ఫ్రెషర్ ఫ్లేవర్ ఆఫ్ హిస్ మ్యూజిక్ అని మా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఇది చాలా సార్లు మేము డిస్కస్ చేసుకున్నాము. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అండ్ అ వెరీ పాజిటివ్ నోట్ ఫర్ హిమ్ టు స్టార్ట్ హిస్ ఇన్నింగ్స్ అగైన్. కమ్‌బ్యాక్ ఇచ్చాడు అని మీరు ఎలా చెప్పగలరా అని మమ్మల్ని అడిగితే, ఫస్ట్ పాయింట్ పాటల వల్ల సినిమా డబుల్, ట్రిపుల్ నాయిస్ చేసింది సోషల్ మీడియాలో కానీ, తెలుగు ఇండస్ట్రీలో కానీ. అండ్ దట్ ఈస్ 'అలవైకుంఠపురంలో'. ఆ సినిమా ఇచ్చిన ప్రోమో మెటీరియల్ కానీ, టీజర్ మ్యూజిక్ కానీ, ట్రైలర్ మ్యూజిక్ కానీ, అండ్ ఆఫ్ కోర్స్ ద చార్ట్ బస్టర్ ఆల్బమ్ దట్ తమన్ గేవ్. దానికి నిదర్శనం వి గ్రేస్‌ఫుల్లీ గేవ్ ఎ నేషనల్ అవార్డ్ ఫర్ మ్యూజిక్ డైరెక్షన్ ఫర్ 'అలవైకుంఠపురంలో'. దీనికి మించి కమ్‌బ్యాక్ ఉంటదని నేనైతే అనుకోను. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అవార్డ్ ఎనీబడీ కెన్ రిసీవ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. సో, దానికి మించి ఇంక మేము చెప్పాలనుకోవట్లేదు. కమ్‌బ్యాక్ ఇచ్చాడా లేదని మీరే డిసైడ్ చేసి చెప్పాలి. సో, దీన్ని కంక్లూడ్ చేయాలంటే తమన్ చాలా ట్యూన్‌లు కాపీ కొట్టాడు. ఇన్‌ఫాక్ట్ ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ అట్ ఎనీ పాయింట్ కాపీ కొట్టి ఉండొచ్చు, కాపీ కొట్టి ఉండకపోవచ్చు. బట్ వెన్ ఇట్ అండ్ ఇఫ్ యూ హావ్ టు బాయిల్ ఇట్ డౌన్ టు ద కోర్ మ్యూజిక్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ ఆర్ ఇండియన్ సినిమా, మనకు ఉండేవి సప్తస్వరాలు అంతే. దాన్ని పర్మిటేషన్ కాంబినేషన్ చేసి ఎన్ని ట్యూన్లు తీస్తావో ఇట్స్ అప్ టు యూ. సో, అలాంటి ట్యూన్ ఉన్నప్పుడు కాపీయింగ్ ఇట్ ఆర్ టేకింగ్ ఇన్స్పిరేషన్ ఈజ్ సంథింగ్ ఇట్స్ ఇన్ఎవిటబుల్. నువ్వు ఎంత చేసినా ఎక్కడో చోట దొరుకుతావు. అండ్ మళ్ళీ చెప్తున్నా, దాన్ని సమర్థించట్లేదు. దాన్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తేనే ప్రాబ్లం. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఇప్పటికీ తమన్ పాట వస్తే హౌ చేంజ్ మ్యాన్ హీస్, ఎంత మంచి సినిమాలు ఇచ్చినా, ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినా కూడా, ఇప్పుడు తమన్ పాట ఎవరు రిలీజ్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ఇదేంట్రా బాబు ఇలా ఉందనిపిస్తుంది. మన వేమన్ గారు చెప్పినట్టు తినగా తినగా వేము తీయనుండు అనలాగా తమన్ పాటలు వినగా వినగా ఎక్కుతాయి. అండ్ ఇప్పటికే మొన్న గేమ్ చేంజర్లో వచ్చిన 2 పాటలు ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఐ స్టిల్ డోంట్ హ్యావ్ దట్ గ్రేట్ ఇంప్రెషన్ ఆన్ గేమ్ చేంజర్ సాంగ్స్. మేబీ ఒక 2-3 వీక్స్ తర్వాత నా ఒపీనియన్ మారచ్చేమో. బట్ నేను చెప్పదలుచుకుంది అదే. ఎట్ ఎనీ పాయింట్ మ్యూజిక్ ఈజ్ వెరీ డివైన్ థింగ్ టు ప్రొడ్యూస్. ఇప్పుడు నువ్వు సినిమాలు తీసుకుంటే రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, లైటింగ్ కానీ హ్యావ్ సమ్ రిఫరెన్స్ టు ఫాలో. బుక్స్ ఉంటాయి, స్క్రీన్ ప్లే బుక్స్ ఉంటాయి. బట్ మ్యూజిక్ యూ కాంట్ టేక్ రిఫరెన్స్ అండ్ ప్రొడ్యూస్ మాస్టర్ పీసెస్ కదా. అండ్ 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 మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ అండ్ నోవెల్ జాబ్ టు డూ. అండ్ నువ్వు ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకోలేవు, ఎక్కడి నుంచి కాపీ కొట్టలేవు. అండ్ అలాంటి జాబ్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఓకే టు ఎక్స్క్యూజ్ సమ్ టైమ్స్. మరి పర్సనల్ లెవెల్ అటాక్స్ చేయకుండా ఇఫ్ యూ కెన్ అప్రిషియేట్ వాట్ వీ హ్యావ్, దట్ ఇస్ వన్ థింగ్ వీ కెన్ డూ ఫర్ అవర్ సెల్వ్స్. అండ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ గేమ్ చేంజర్. నాకు జరగండి అయితే ఒక మోస్తరుగా బాగానే ఎక్కేసింది. ఇంకా రామచ్చమచ్చ ఆనెస్ట్లీ నిజంగా ఎక్కలేదు. బట్ ఓకే, ప్రతి సినిమాలో ప్రతి పాట ఎక్కాలని లేదు. Yes. So what we attribute Thaman to is songs with great lyrical value. సాహిత్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేది పాటే. సినిమాలో మరీ క్లిష్టమైన లాంగ్వేజెస్, వర్డ్స్ వాడడం వల్ల ఇట్ డజంట్ రీచ్ టు ద లార్జర్ ఆడియన్స్. బట్ అలాంటిది ఒక పాట నుంచి ఇట్స్ అ టెక్స్ట్ బుక్ ఎన్సైక్లోపీడియా ఫర్ సాహిత్యం ఎంతూజియాస్ట్స్ టు గో అండ్ ఫైండ్ ద మీనింగ్ దట్ దే వాంట్. సో ఇలాగా సాహిత్యాన్ని, పాటల్లో లిరిక్స్ ని, వీటన్నిటిని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి వీ ఫీల్ లైక్ తమన్ ఇస్ అ వెరీ గుడ్ వెహికల్. అఫ్ కోర్స్ వీ సీ అదర్ పీపుల్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్ లైక్ వివేక్ సాగర్ రీసెంట్లీ 35 సినిమాలో వచ్చిన లిరిక్స్ టాప్ నాచ్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఒక కమర్షియల్ రీచ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ లిరికల్ వాల్యూని ప్రయారిటైజ్ చేస్తే దానికి ఉన్న స్కేల్ చాలా చాలా పెరుగుతుంది అనేది మా అభిప్రాయం. అండ్ ఇది చేయడానికి తమన్ is one of the very very well equipped music directors currently we have. At the same time, what we also expect from Thaman is he needs to kind of reimagine himself in terms of working with new age directors, new age song placement,
సమ్వేర్ ఇంటిగ్రేటింగ్ ఇట్ ఇన్ టు ద స్క్రీన్ ప్లే. నాకు ఎప్పుడు థాట్ కి అందంది ఏంటంటే వివేక్ సాగర్ మన రీసెంట్ గా సరిపోదా సినిమాలో కూడా జేక్స్ బిజాయ్ కూడా, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ద వే దే ఇంటిగ్రేట్ మ్యూజిక్ ఇన్ టు ద సీన్. నువ్వు Correct. తమన్ మ్యూజిక్ గానీ అనిరుద్ మ్యూజిక్ గానీ వింటున్నప్పుడు యూ ఫీల్ లైక్ ద మ్యూజిక్ ఈజ్ అ సెపరేట్ ఎంటిటీ, విచ్ ఇస్ Correct, నాట్ correct. వాట్ ఐ పర్సనలీ ప్రిఫర్. ఎగ్జాక్ట్లీ. పాట అనేది ఇప్పుడు సీన్ తో పాటు ఇమిడిపోయి వెళ్ళిపోతుంటే దానికి ఉండే అందం వేరే ఉంటుంది. ఇలాగ తమన్ మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఐ వాంట్ టు సీ. అండ్ కమర్షియల్ సినిమాలో సాహిత్యాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఉన్న వెహికల్ తమనని చెప్పే అనడంలో దెర్ ఇస్ నో డౌట్. బట్ నాకుండే దూరపు చూపారండి, ముందు చూపారండి, అసలు ఏం చూపలేనాడు అనుకోండి. బట్ దిస్ ఇస్ ఓపెన్ క్వశ్చన్ టు ఎవ్రీవన్ హూ ఇస్ వాచింగ్, ఈవెన్ ఫర్ మీ అండ్ ఫర్ శ్రీకర్ ఆల్సో. We don't know how many years are left for Thaman DSP and any for that fact any commercial cinema director or music director. అండ్ ఇప్పుడు మనం ఎలా అయితే ఇళయరాజాని ద ఓజీ మ్యూజిక్ డైరెక్టర్ వెరీ విజనరీ అని చెప్పి అనుకుంటామో, వీ మైట్ డూ ద సేమ్ థింగ్ డౌన్ ద ఇయర్స్ తమన్ గురించి కానీ డిఎస్పీ గురించి కానీ. ఇప్పుడు ఎంత ట్రాల్ చేస్తున్నాము, అండ్ ఆర్ వి మిస్సింగ్ అవుట్ అప్రిషియేటింగ్ గుడ్ మ్యూజిక్ వాట్ తమన్ ఆర్ డిఎస్పీ ఇస్ గివింగ్. బట్ నా ఓపెన్ క్వశ్చన్ ఏంటి అంటే, హూ ఇస్ ద టార్చ్ బేరర్ టు క్యారీ ఫార్వర్డ్ దిస్ కమర్షియల్ సినిమా మ్యూజిక్ డైరెక్షన్? ఎవరై ఉంటారని అనుకుంటున్నారు? ప్లీజ్ డు లెట్ us know in comment section. I don't see anyone who is right now equipped or capable enough to do commercial cinema, at least for our star heroes. వివేక్ సాగర్ అని చెప్పకండి, వివేక్ సాగర్ ఒక అరుదైన రకం, ఆయన అలాగే వచ్చేద్దాం. I don't want him to do commercial cinema. I want him to experiment as many as possible and give fresh music every time he comes on board with any cinema. And be completely honest with yourself and do let us know who might carry forward this legacy of commercial cinema music production. అండ్ ఇక్కడతో వీ వాంట్ టు ఎండ్ దిస్ వీడియో బై సేయింగ్ సారీ టు తమన్ బహిరంగంగా. ఎందుకంటే మేము వీఆర్ యూజువల్లీ ట్రైంగ్ టు మేక్ పాజిటివ్ వీడియోస్. పాజిటివ్ వీడియోస్ అంటే నెగిటివ్ ని పాజిటివ్ చేసి చెప్పడానికి కాదు, ట్రైంగ్ టు లుక్ థింగ్స్ పాజిటివ్లీ. Yes. అలాంటిది మా ప్రీవియస్ ఛానల్లో వి మేడ్ అ వీడియో వేర్ మేము మాకున్న ఆవేదనని, ఇప్పుడు ఎలా అయితే లిరిక్స్ అనేది ఒక అంతరించిపోతున్న కళగా మేము భావించి దాని మీద ఏదో యుద్ధం చేస్తున్నట్టు ఫీల్ అయిపోయి దానికి ఒక ఎడిట్ చేసి దానికి ఇంట్రో కట్ చేసి త్రివిక్రమ్ తమన్ వాట్ ఆర్ యూ థింకింగ్, అసలు ఈ లిరిక్స్ ఏంటి, మీమ్స్ నుంచి లిరిక్స్ ఏంటి, చాలా ఒక ఉద్వేగానికి గురైపోయి చేసిన వీడియో అనమాట. క్వైట్ సర్ప్రైజింగ్లీ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ వ్యూడ్ వీడియోస్ పాత ఛానల్లో. దాకా చూస్తున్న వాళ్ళు ఈ చిన్న ముక్క సోది వినేసి వెళ్ళండి. ఇన్ అ లెసన్ ఫర్ అస్, బికాస్ కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆర్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు నాట్ జంప్ టు కంక్లూజన్స్ ఇమీడియట్లీ అబౌట్ ఎనీథింగ్. మనకున్న సోషల్ స్టిమ్యులస్ వల్ల ప్రతిదీ మనము ఒక రీల్ చూసి దాని మీద ఉన్న కామెంట్స్ చదివి వీ కెన్ కమ్ టు అ కంక్లూజన్, వీ కెన్ గెట్ బయాస్డ్. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్, చూసిన సినిమాలు కానివ్వండి, చేసే టాపిక్స్ కానివ్వండి, వీ వాంట్ టు కైండ్ ఆఫ్ లెట్ థింగ్స్ మ్యారినేట్, తర్వాత దాన్ని కుక్ చేసి వీ వాంట్ టు గివ్ అవర్ ఒపీనియన్స్ ఆన్ ఇట్. సో ఈ ప్రక్రియలోనే తమన్ అండ్ హిస్ మ్యూజిక్ ని చాలా సార్లు మేమే తిట్టుకున్నాము, ఏంటిది వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు హిస్ స్టాండర్డ్ అని. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్, ఇఫ్ యూ టేక్ అ స్టెప్ బ్యాక్ అండ్ లుక్ ఎట్ ద బిగ్ పిక్చర్, హీ హ్యాస్ అన్ ఎక్సెప్షనల్ వర్క్. అండ్ వీ హోప్ దట్ దిస్ కంటిన్యూస్ ఫార్వర్డ్ ఆల్సో. Even if there are lesser number of films coming out every year, we still feel like he should be there. అండ్ ఇక్కడ దాకా చూసుంటే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ ఆఫ్ మౌత్ అబౌట్ అవర్ ఛానల్. మా ఛానల్ గురించి మీకు తెలిసి ఉంటే ప్లీజ్ డు సపోర్ట్ us. అండ్ వన్ ఆఫ్ ద కామెంట్స్ దట్ వి గాట్ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో ఇస్ కంక్లూజన్ సరిగ్గా ఉండట్లేదు అని. సో దట్స్ వై వి ట్రైడ్ కంప్లీటింగ్ ద సర్కిల్ ఫ్రమ్ వేర్ వి స్టార్టెడ్. ఒక కంక్లూజన్ ఇచ్చామని మేము ఫీల్ అవుతున్నాము. డూ యూ స్టిల్ ఫీల్ దట్ వీఆర్ నాట్ కంక్లూడింగ్ అవర్ పాయింట్స్ కరెక్ట్లీ? ప్లీజ్ లెట్ us know. తిట్టకుండా చెప్పడానికి ట్రై చేయండి, తిట్టినదా పర్లేదు, విల్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్లీ యాజ్ పాసిబుల్. ఆల్సో థంబ్నెయిల్స్ కి, వీడియోకి ఉన్న కంటెంట్ గురించి కూడా మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది, అండ్ దట్ ఈస్ వెరీ డ్యూలీ నోటెడ్. అండ్ ఇట్స్ నాట్ క్లిక్ బైటీ, ముందు కూడా క్లిక్ బైట్ చేయలేదు, బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ట్రైంగ్ టు జాయిన్ దీస్ థింగ్స్ బెటర్. సో ఆన్ దట్ నోట్, ఈ లాస్ట్ చెప్పిన 2-3 విషయాలు బాగా బుర్రలో పెట్టుకుని మంచిగా కామెంట్ చేసి మాకు చెప్పండి, సో దట్ వీల్ ఆల్సో గెట్ టు మేక్ బెటర్ వీడియోస్. ఎన్ని రోజులు ఈ 1000 సబ్స్క్రైబర్లు, 3000, 4000 వ్యూలు మా వల్ల కావట్లేదు. వాటితో వెళ్ళిపోవాలి 50,000 వ్యూస్ కి. అలాంటి కంటెంట్ చేసి మళ్ళీ వచ్చేద్దామని మా ప్రయాస. ఆన్ దట్ నోట్, దిస్ ఇస్ శ్రీకరణ్ శంకర్ సైనింగ్ ఆఫ్.